ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. నీకు నువ్వే దీపం అని బుద్ధుడు అనడం వెనక ఒక చక్కటి అర్థం ఉంది. ఈ పరంపరలో ఒక చక్కటి విశేషమైన చిన్న కథ. అనగనగా ఇద్దరు ప్రయాణికులు, ఒకతని దగ్గర లాంతరు ఉంది, ఇంకొకతని దగ్గర లాంతరు లేదు. కానీ ఇద్దరు కలిసి పక్కపక్కనే నడవడం వల్ల, కాంతి ఇద్దరి మార్గాల్లో పరుచుకోవడం వల్ల మార్గం సుగమంగా ఉంది, ప్రయాణం సులభమైంది. దీపం ఉన్న వ్యక్తి ఎంత సులభంగా అడుగులు వేస్తున్నాడో, లాంతరు లేని వ్యక్తి కూడా అంతే అనాయాసంగా సాగుతున్నాడు. కారణం, దీపం ఉన్న వ్యక్తితో పాటు దీపం లేని వ్యక్తి నడవడమే. లాంతరు లేని వ్యక్తి తన దగ్గర లాంతరు లేదే అనే దిగులు పడలేదు. కారణం, దాని అవసరం అక్కడ లేదు. అట్లా ఇద్దరు చాలా దూరం నడిచాక ఒక 4 రోడ్ల కూడలికి చేరారు. అప్పటిదాకా ప్రయాణం సాఫీగా సాగింది. అక్కడి నుంచి దారులు వేరయ్యాయి. లాంతరు ఉన్న వ్యక్తి కుడివైపుకి, లాంతరు ఉన్న వ్యక్తి కుడివైపు తిరిగి వెళ్ళిపోయాడు. కాంతి పోయింది. 10 అడుగులు వేశాడో లేదో కాలు ముందుకి కదలలేదు. కారణం, చీకటి. అతనికి ఏడుపు వచ్చినంత పని అయింది. లాంతరు ఉన్న వ్యక్తిని తలుచుకున్నాడు. అతని దగ్గర వెళ్ళిపోయాక తన మార్గం అంధకార బంధురమయ్యింది. తన దగ్గర కూడా కనీసం చిన్న దీపమైనా ఉంటే ప్రయాణం సాఫీగా సాగేది కదా అని బాధపడ్డాడు. మనకు ఇతరులు కొంతవరకే మార్గం చూపిస్తారు, తర్వాత మన దారి మనం వెతుక్కోవాలి. చివరిదాకా ఎవరికి దారి చూపరు. గురువు చేసే పనైనా అదే. గురువు దగ్గర కాంతి కొంతవరకే దారి తిరిగించుకున్నప్పుడు ప్రయాణం చివరిదాకా చేయగలడు. ఆ దీపమే నిత్య సాధన. నిత్యం కాసేపు ధ్యానం చేయండి, మీలో దీపాన్ని ప్రజ్వలింపచేయండి. నీకు నువ్వే దీపం అని బుద్ధుడు అనడం వెనక ఇంత చక్కటి అర్థం ఉంది. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు.